హాయ్ అండి, నమస్తే. నేను మమతా వేముగంటి. వెల్కమ్ టు స్పందన. ఈరోజు మనం ఆలు చిక్కుడుకాయతో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. కంప్లీట్గా నేను పచ్చిమిర్చితోనే చేస్తున్నానండి. ముందుగా చిక్కుడుకాయలను ఒలుచుకొని చిన్న ముక్కలు చేసుకోవాలి. అలాగే ఆలుగడ్డను కూడా ఉడకబెట్టుకోవాలి. చిక్కుడుకాయలను ఇలా ముక్కలుగా చేసుకుని ఉడకబెట్టుకోవాలి. ముందుగా నూనె వేసుకుందాము. నూనె వేడెక్కిందండి. పోపు గింజలు వేసుకుందాం. ముందుగా ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మూడు దంచిన వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా కరివేపాకు. పోపు బాగా వేగిపోయిందండి. పచ్చిమిర్చిని దంచి వేసుకుంటున్నాను నేను. ఇందులో కేవలం పచ్చిమిర్చిని మాత్రమే వాడుతున్నాను, ఎండుకారం వేయను. కొద్దిగా సాల్ట్ వేసి పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకున్నాను. పచ్చిమిర్చిని కొద్దిసేపు వేగనివ్వాలి. కొద్దిగా పసుపు వేసుకుందాం. పచ్చిమిర్చి పేస్ట్ బాగా వేగిపోయింది. కొద్దిగా ఉల్లిపాయ వేసుకుందాం. ఉల్లిపాయ కొద్దిగా వేగనివ్వాలి. ఒక 2 నిమిషాలు పడుతుంది. కొద్దిసేపు మూత పెట్టుకుందాము. ఉల్లిపాయ మగ్గిపోయింది. ముందుగా ఆలు వేసుకుందాం. ఆలు ముక్కల్ని 1 నిమిషం వేగనిచ్చి చిక్కుడుకాయ ముక్కలు వేసుకోవాలి. ఆలు బాగా వేగిపోయింది. చిక్కుడుకాయ ముక్కలు వేస్తున్నాను. మొత్తం అంతా కలుపుకోవాలి. ఇంకొక నిమిషం మూత పెట్టుకుందాము. ఆలు చిక్కుడుకాయ కూర రెడీ అయిపోయింది. ఇదండి ఆలు చిక్కుడుకాయ కర్రీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను కేవలం ఉప్పు, కారం, పసుపు వీటితోనే ఒక రెసిపీస్ చేస్తూ ఉంటాను, హెల్దీ రెసిపీస్. ప్లీజ్ వాచ్. థ్యాంక్ యూ.